హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మరి ఇటు మనకైతే ఏపీలో ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ అందులో కూటమి ప్రభుత్వం ఎంత చేయగలిగితే అంత ఖచ్చితంగా చేస్తుందని అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి ఇటు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది. అసలు ఏం చేస్తున్నారు, ఇంకా ఆఖరి నాదాలు వినిపిస్తున్నాయని, అదేవిధంగా మీరు ఎలాంటి సహాయక చర్యలు ఎక్కువగా చేపట్టట్లేదు అని చెప్పేసి వీటన్నిటికీ సంబంధించి అయితే కంటిన్యూస్గా ట్విట్టర్లో ట్వీట్స్ పెడుతూనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇటు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ అయితే క్లియర్ కట్గా ఆయనకైతే ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది. కనీసం ఒక పులిహోర పొట్లమైనా పంపిణీ చేశావా, కనీసం ఎవరికైనా సహాయం చేశావా అనే విధంగా ఆయన అయితే మాటలు అంటూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కడైనా కూడా ఇదే మాట ట్రెండింగ్గా మారింది అనుకోవచ్చు. ఇక దాంట్నే కంటిన్యూ చేస్తూ ఇటు పాస్పోర్ట్ లేకపోయి ఉంటే ఎప్పుడో లండన్కి పారిపోయేవారు మీరు, కానీ ఇప్పుడు బెంగళూరులో మీ గెస్ట్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నారు కదా, మీ ఫామ్ హౌస్లో రిలాక్స్ అవుతున్నారు అనే విధంగా చెప్పుకొచ్చారు. ఇక 74 ఏండ్ల చంద్రబాబు నాయుడు ప్రతి ఏరియాకు వెళ్ళి గల్లీల్లోకి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకి ఇలాంటి మన సహాయం కావాలా ఏంటి వాటన్నిటికీ సంబంధించి అయితే ఎంతో కొంత వాళ్ళు చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాం మేము. దీనికి సంబంధించి ఇంత చేసినప్పటికీ ఆయన ఏజ్కైనా మీరు కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదని, అదేవిధంగా విపత్తులు వచ్చిన ప్రజలలో కష్టాల్లో ఉన్నప్పుడు సొంత డబ్బుతో కనీసం మీ సొంత డబ్బుతో ఒక్క పులిహోర పొట్లమన్నా కొనిచ్చారా, కనీసం పంపిణీ చేశారా అనే విధంగా ఆయన చెప్పిన మాటలు అందరూ కూడా ఆలోచించే విధంగా ఉన్నాయి. అయితే ఆయన గవర్నమెంట్కి కొంచెం మనీ ఇచ్చినప్పటికీ కూడా విమర్శలు చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం. అయితే ఇదే కాకుండా 500 నుంచి 600 ఎకరాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు మీరు ఎన్నో కబ్జాలు చేశారని, వాటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు లెక్కలు తీయమంటారా అనే విధంగా ఇటు నారా లోకేష్ మాట్లాడడంతో ఆయన మాట్లాడిన మాటలు ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారాయి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన కొంత గొప్ప సహాయం చేసినప్పటికీ ఇలా విమర్శలు చేయడం కరెక్టే అంటారా?